రైట్. పవన్ కళ్యాణ్ గారి కొడుకు పైన భార్య పైన రీసెంట్గా కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి సైకోలు అనుకోవచ్చు, లేదంటే పేటీఎం బ్యాచ్ అనుకోవచ్చు. వీళ్ళు గత కొద్ది రోజులుగా మార్క్ శంకర్కి సంబంధించినటువంటి యాక్సిడెంట్ తర్వాత ఏదైతే సింగపూర్లో తనకు జరిగినటువంటి అగ్ని ప్రమాదాన్ని కూడా, అంటే పసిపిల్లాడు అని కూడా చూడకుండా ఆ పిల్లాడి మీద అసభ్యకరమైనటువంటి పోస్టులతో, అత్యంత దారుణమైనటువంటి పోస్టులతో, పైచాచికంగా పోస్టులు చేసినటువంటి ముగ్గురిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి మనం చూసుకుంటే గుంటూరు సైబర్ క్రైమ్ వాళ్ళు పుష్పరాజ్, ఉదయ్ కిరణ్, ఫైరాజ్ ఏదో ఒక అతని పేరు, ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీని మీద జనసేన పార్టీకి సంబంధించి కూడా కొంతమంది రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా చూద్దాం. మళ్ళీ చెబుతున్నా, మీరు ఈ సినిమా ట్రోల్స్ వేసుకోండి, సినిమాల్ని ట్రోల్ చేసుకోండి, మేము పట్టించుకోం. మీరు కళ్యాణ్ గారి రాజకీయంగా టార్గెట్ చేయండి, మేము పట్టించుకోం. చాలా మర్యాదపూర్వకంగా సమాధానం ఇస్తాం. లెట్స్ డిబేట్ ఆన్ పబ్లిక్ పాలసీస్. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని ఆయన ఇంట్లో వాళ్ళని లాగటం, అది కూడా మార్క్ శంకర్ లాంటి ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు చెడు కోరుకుంటే వదిలే ప్రసక్తే లేదు అని చెప్పడం. ఐ డింట్ టార్గెట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ హియర్. దీనికి బన్నీ గారికి ఎలాంటి సంబంధం లేదు, ఆ పోస్ట్ వేసిన వ్యక్తికి మాత్రమే నేను వ్యతిరేకించాను అని చెప్పి జనసేనకి సపోర్టర్గా ఉన్నటువంటి రఘు రంజిత్ తను చెప్పినటువంటి విషయం. ఎందుకంటే ఇతను గతంలో కూడా చాలా విషయాలు జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా చాలా యాక్టివ్గా ఉండేటువంటి పర్సన్లో అతను కూడా ఒకరు. చాలామంది ఉన్నారు, కానీ ముఖ్యంగా ఈ సోషల్ మీడియాకు వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. పవన్ కళ్యాణ్ గారి కొడుకు, తన వయసు ఎంత, 7.5-8 సంవత్సరాలు, అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటే దాని మీద కూడా అత్యంత పైచాచిక ఆనందం కోసం ఆ పిల్లాడి మీద కూడా ట్రోల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి నిజంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుందేమో. ఎంత అంటే ఎక్కడా కూడా మానవతా విలువలు అనేవి మంటగలిసిపోయేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ తయారు చేసినటువంటి సైకో బ్యాచ్గానే చూడాలి ఇలాంటి వాళ్ళని కూడా. దీంట్లో ఈ ఉదయ్ కిరణ్, అలాగే పుష్పరాజ్, ఫైతాజా ఏదో ఉంది అతని పేరు, అతని పేరు, వీళ్ళ ముగ్గురు కూడా ఒక అతను పోస్ట్ చేస్తే ఇంకొక ఇద్దరు దాన్ని లైక్ చేయటం. అంటే లైక్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు అని అంటే ఆలోచించండి, వీళ్ళ మైండ్ సెట్ ఎంత సైకో విధంగా తయారైపోతుంది, వీళ్ళని ఎలా మోటివేట్ చేస్తున్నారు, ఎలా టర్న్ చేస్తున్నారు. సమాజంలో ఇలాంటి దాన్ని కూడా లైక్ చేసి దాన్ని ప్రమోట్ చేసుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు అంటే అలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళని కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ తీసుకువెళ్ళింది అనే దానికి అర్థం చేసుకోవాలి. లేకపోతే ఇది ఇక్కడతో కట్టడి చేయాలి. వాళ్ళని అరెస్ట్ చేయటం, జస్ట్ ఏదో కేసు పెట్టి లోపలేయటం, వాళ్ళని మళ్ళీ సాయంత్రానికి రిలీజ్ చేయటం, వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ కిందగా తీసుకొస్తే ఇంతకన్నా పైశాచికం ఉండేది ఇంకొకటి ఉండదు. చట్టాల్లో కూడా చాలా బలమైనటువంటి మార్పులు రావాలని గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా దీనికి సంబంధించి చాలా కఠినమైనటువంటి శిక్షలు ఉండాలి. ఎవరైతే అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం తప్పు చేశారు? ఎవరినన్నా తెలిసైనా సరే, తెలియకైనా సరే, ఎవరినైనా సరే ఆయన ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయా? రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయన మీద రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక, ఇలాంటి ఏదో ఒక రకంగా వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తే ఆయన సైలెంట్గా అయిపోతారనుకుంటున్నారేమో. ఆయన అలాంటి వ్యక్తి కాదు. మీరు తిట్టే కొద్దీ రాటుదేలే మనిషి. ఇవన్నీ ఆయన ఆలోచించే 2009లోనే ఇలాంటివన్నీ మీ పిల్లాశాలన్నీ ఆయన కుటుంబం కానీ చూసేసింది. కాకపోతే మీలాంటి వాళ్ళకి ఇప్పుడు శిక్షలు పడాలి. ఇప్పుడు కూడా పడకపోతే మీరు ఇంకా పేటరేగిపోయి మీలాంటి వాళ్ళని కొన్ని వందల వేల మందిని తయారు చేసుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఉంటుంది. మిగతా రాష్ట్రాలకు కూడా ఇది వెళ్ళే పరిస్థితి కూడా వచ్చేస్తుంది. సో అక్కడే బలమైనటువంటి శిక్షలు పడితేనే ఇలాంటి వాళ్ళకు ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్నైనా, మొన్న చేబ్రోలు కిరణ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్నైనా, ఎవరినైనా ఇంట్లో కుటుంబాన్ని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉండకూడదు. ఎందుకు అంటే రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకపోతేనే ఈవెన్ జనసేన అయినా, టీడీపీ అయినా, ఇటు వైఎస్ఆర్సీపీ అయినా
జగన్మోహన్ రెడ్డి గారితో ఏదైనా పాలసీస్ మీద ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఢీ కొనాలి తప్ప ఇంట్లో ఆడవాళ్ళ మీద కాదు. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, నారా లోకేష్ గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ అదే రకమైనటువంటి పాలసీస్ మీద వెళ్ళే క్వశ్చన్ చేసే దమ్ము ఉంటే చెయ్యాలి. అంతే తప్ప ఇంట్లోకి వెళ్ళలేరు, ఇంట్లో ఆడవాళ్ళ గురించి పిల్లల గురించి మాట్లాడారంటే మీరు ఆడంగి వాళ్ళతో సమానం. అటు ఇటు కానీ దాంతో వాళ్ళ కూడా మీకన్నా బెటర్గా ఉంటారని ఆలోచించుకోవాలి. అర్థమైంది? అటు ఇటుగానే ఉన్నటువంటి హిజ్రాలు కూడా మీకన్నా బెటర్గా, గౌరవంగా సమాజంలో ధైర్యంగా క్వశ్చన్ చేసి మాట్లాడగలిగే, రోడ్ల మీద తిరగగలిగే పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి. కానీ మీకు మీ పేరు చెప్పుకునే దమ్ము లేదు, మీ ఊరు చెప్పుకునే దమ్ము లేదు, మేమేం చేసినా మాకేమీ కాదులే అనే ధైర్యం మాత్రం ఉంది. ఈరోజు అలాంటి ధైర్యాన్ని ఎలా చేయాలో అలాంటి చేయాల్సినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. మీలాంటి వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ ఈసారి ఒక బలమైనటువంటి వార్నింగ్. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబానికి మీదకి వెళ్ళినా, షర్మిల గారి మీదకి వెళ్ళినా, విజయమ్మ గారి మీదకి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, తోడబుట్టిన చెల్లి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా కూడా ఇది అరెస్ట్ చేసి లోపలేసి కుమ్మి పడదొబ్బాలి. ఇంకొకటి అలాంటి మాట రావాలి, మాట్లాడాలి అని తలుచుకున్నా కూడా ఒక్కొక్కడికి చుక్కలు కనిపించేలా ట్రీట్మెంట్ ఇవ్వాలి పోలీసులు. దీంట్లో చాలా సీరియస్గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇలాంటి రాజకీయంగా ఎదగాలే తప్ప, పాలసీస్ గురించి మాట్లాడాలే తప్ప ఇలాంటి తప్పుడు దోవలో వెళ్తే తప్పుడు నా కొడుకుల్లానే మీరు బ్రతకాల్సి వస్తుంది. సిగ్గులేని బ్రతుకులు, మీ ఇంట్లో కూడా మీరు ఆ పేరు చెప్పుకోలేనటువంటి బ్రతుకులు, మీరు ఎందుకు సమాజానికి అవసరమా అనుకునే బ్రతుకులు మీకు ఉంటాయి. ఆలోచించుకోండి. అంటే దీని మీద జనసేన పార్టీ టిట్కో చైర్మన్, జనసేన పార్టీ నాయకులు వేములపాటి అజయ్ కుమార్ గారు కూడా స్పందించారు. గతంలో 2-3 రోజుల నుంచి కూడా చాలా యాక్టివ్గా ట్వీట్లు చేయడం కూడా చూసాం. అటు హోమ్ మినిస్టర్ గారిని, అటు నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, అలాగే ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా ఆయన ట్యాగ్ చేస్తూ కొన్ని విషయాలు మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. ఇప్పటికే 3 అరెస్ట్ చేశారు, ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ముందుగా విషయం తెలిసిన వెంటనే చాలా గట్టిగా స్పందించి రోజు దర్యాప్తు వివరాలు తెలుసుకొని కలుగులో దాగిన ట్రోల్స్ను వెలికి తీసి అరెస్టు చేస్తున్నటువంటి హోంశాఖ మంత్రులు అనిత గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఏపీ పోలీసు వాళ్ళ అధికారులకు కూడా జన సైనికులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. మన సోషల్ మీడియా సైనికులు, యోధులకు, మిత్రులకు మన వినయపూర్వక మనవి. మన ప్రత్యర్థులు మన రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే, మనకు శత్రువులు కాదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మన రాజకీయ ప్రత్యర్థులు మనము సంబోధించేటప్పుడు కానీ, విమర్శించేటప్పుడు కానీ పౌరుష పదజాలము వాడకూడదు అని, కుటుంబ సభ్యులను దూషించకూడదు అని, నిగ్రహములతో, సభ్యత సంస్కారములతో వ్యవహరించవలనని మన ప్రత్యర్థులు దూషించారు కనుక మనము కూడా దూషించవచ్చు అనే శైలిని, సంస్కారంతో వ్యవహరించవలనని ఆయన విడనాడి వాళ్ళను మనం తిట్టాం కదా అని చెప్పి వాళ్ళు మనం తిట్టారు కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా అని మీరు కూడా అలా మాట్లాడకూడదు, మన సభ్యత సంస్కారాలు మనం మరవకూడదు అని ప్రవర్తించాలని ఆయన కోరారు అని చెప్పి అజయ్ గారు చేసినటువంటి ట్వీట్. నిజంగా ఎంత హుందాగా వ్యవహరించారనేది ఆలోచించండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారి భార్య పిల్లలందరికీ కూడా జనసేన ఎంత గౌరవిస్తుందో చూడండి. వాళ్ళు తిట్టారు కదా అని, వాళ్ళు పనికిమాలిన వెధవలు కదా అని, వాళ్ళకి సభ్యత సంస్కారాలు లేవు కదా అని మీరు కూడా అలా తయారవ్వద్దు. మీరు హుందాగా ప్రవర్తించండి. మిమ్మల్ని చూసి వాళ్ళే గాంధేయవాదంలో మనకి శంకరదాదా జిందాబాద్లో చిరంజీవి గారు ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే రోజు థ్యాంక్ యూ చెప్పి తుడుచుకోమంటారు చూసారా, అదే టైప్లో చేస్తే సిగ్గుపడతాడు అని. సమాజంలో ఇప్పటికే వాళ్ళ గురించి అందరికీ తెలిసింది. మీరు దాన్ని తీసుకొచ్చి ట్వీట్ చేసి థ్యాంక్ యూ అని చెప్పి పెట్టండి. నిజంగానే ఇలాంటి కనుక థ్యాంక్ యూ, సేమ్ టు యూ అని చెప్పి పెట్టండి. థ్యాంక్ యూ. వాళ్ళు ఏదైనా సభ్యత మలిచి, సంస్కారాన్ని మలిచి పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని కానీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి వీర మహిళలను కానీ, టీడీపీకి సంబంధించినటువంటి వీర మహిళలను కానీ ఇలాగే పౌరుష పదజాలంతో ఇష్టం వచ్చినట్టు పైచాచిక ఆనందం కోసం జగన్మోహన్ రెడ్డి కానీ, ఆయన ఎమ్మెల్యేలు కానీ, లేదంటే ఆయన ఎమ్మెల్యేలు ఎవరిగా మాట్లాడేవాళ్ళు లేరు, జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడరు అనుకోండి. ఆయన గత మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మాట్లాడలేదు, గతంలో మాట్లాడారు. ఇంకా ఆ సైకో బ్యాచ్ అలాగే ఉంది. వాళ్ళందరికీ కూడా
మీరు వాళ్ళు ఏదైనా ఇలాంటి ట్వీట్లు చేస్తే థ్యాంక్ యూ సేమ్ టు యూ అని చెప్పి ఒక స్మైల్ ఇవ్వండి హ్యాపీగా. నిజంగానే మీరు ఇచ్చిన ఆ థ్యాంక్ యూ సేమ్ టు యూలో చాలా అర్థాలు వస్తాయి, చాలా అర్థాలు వస్తాయి. మీరు వాళ్ళ కుటుంబాన్ని మీరు రివర్స్ చేసినట్టేగా, మీరు చాలా సింపుల్గా ఇచ్చినట్టే అర్థం. దాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో థ్యాంక్ యూ సేమ్ టు యూ అని పెట్టండి. ఇంతే, ఇంతకు మించి మీరు ఏం చేయవసరం. నిజంగా చెప్తున్నాను కదా, అలాంటి వెధవలకి అలాగే చేయాలి. సిగ్గుతో వాళ్ళ అమ్మా నాన్నని అన్నారు అని చెప్పేసి మీరు మిమ్మల్ని అన్నారని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. మీరు తిరిగి థ్యాంక్ యూ సేమ్ టు యూ అని పెడితే దాని అర్థం ఎంత దూరం వరకు వెళ్తుందో ఆలోచించండి. ఇది కొంచెం మనం నిజంగానే చాలా మంచిగా స్పందించారు ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అనిత గారు కావచ్చు. అనిత గారు కూడా చాలా దారుణమైనటువంటి ట్రోల్స్ని, బూతులని వైఎస్ఆర్సీపీ నాయకుల చేత తిట్టించుకున్నటువంటి వ్యక్తి ఆమె ఎంత దృఢంగా సంకల్ప బలంతో ఉన్నారు కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి హోమ్ మినిస్టర్గా ఉండి ఒక్కొక్కరి తాట తీయటానికి రెడీగా ఉన్నారు. అది కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి శిక్షలు వాళ్ళకి బలంగా పడటానికి ఆమె ముందుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. ఇలాంటి వాళ్ళకి చెప్తున్నాను కదా, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సేమ్ టు యూ అని పెట్టండి. ఎవరికి? వైఎస్ఆర్సీపీ నుంచి లేదంటే ఎవరైనా సరే, ఏ ముసుగులో అయినా సరే ఉండి అల్లు అర్జున్ గారి ఫ్యామిలీతోనో లేదంటే ఇంకొక ఫ్యామిలీ పేరుతోనో వచ్చినటువంటి ట్వీట్లతో జస్ట్ థ్యాంక్ యూ సేమ్ టు యూ అని చెప్పి పెట్టండి. ఏ విధంగా అయినా సరే, వాళ్ళు ఎంత దారుణమైనటువంటి పోస్టులు అయినా చేయనివ్వండి, జస్ట్ థ్యాంక్ యూ సేమ్ టు యూ, ఇంతే.